తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవీలత మధ్య వివాదం మరోసారి తెరపైకొచ్చింది. గత కొద్ది రోజులుగా వీరి మధ్య నెలకొన్న గొడవ సద్దుమడిగిందని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరోసారి వీరి ఎపిసోడ్ తెరపైకొచ్చినట్లయింది. జేసీ ప్రభాకర్ పై సైబరాబాద్ పిఎస్లో మాధవీలత ఫిర్యాదు చేసింది. జేసీతో పాటు ఆయన అనుచరులపై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను బెదిరిస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇకపోతే వీరి వివాదాల వార్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొదలైందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్క్లో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించింది. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఈ క్రమంలో మాధవీలత కామెంట్స్ తప్పుపడుతూ జేసీ అనుచితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో తనను కించపరిచేలా జేసీ మాట్లాడారంటూ మాధవీలత ఫిర్యాదులో వెల్లడించింది. అలాగే జేసీ అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా జేసీ నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే వీరి మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కు తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారాను, టంగ్ స్లిప్ అయింది, సారీ అంటూ వ్యాఖ్యానించారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. మహిళల మాన ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా, కానీ నా వల్ల కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిలిం ఛాంబర్లో కొద్ది రోజుల క్రితం మాధవీలత ఫిర్యాదు చేసింది. మా ట్రెజరర్ శివబాలాజీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఇక ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిలిం ఛాంబర్తో పాటు మానవ హక్కుల సంఘానికి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చాలా దారుణంగా మాట్లాడారని, తన మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదని, అందుకే మాకు ఫిర్యాదు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తాజాగా మరోసారి సైబరాబాద్ పిఎస్లో జేసీ, ఆయన అనుచరులపై మాధవీలత ఫిర్యాదు చేసింది.